Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. అంతర్జాతీయంగా దేశీయంగా సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నగరం మాత్రం ప్రగతి పరుగులు తీస్తూనే ఉంది. ఇక్కడ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్న నమ్మకమే భాగ్యనగరానికి తిరుగులేని బలం. అందుకే దేశంలోనే మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియాలిటీ సెక్టర్లో 25% పెరుగుదల నమోదవడం విశేషం. ఓన్ హౌస్ ప్లాన్ చేస్తున్న వారితో పాటు లాంగ్ టైమ్ గోల్తో రియాలిటీ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి ప్రస్తుతం బెస్ట్ టైం నడుస్తుందనే చెప్పాలి. రియాలిటీ ట్రెండ్కు తగ్గట్టు ట్రెండింగ్లో ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, బెస్ట్ ఆఫర్లతో ప్రాజెక్టులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సోషల్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ద షో. హైదరాబాద్ పశ్చిమాన రియాలిటీ రంగ ప్రగతికి నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ విశేషమైన కృషి చేస్తోంది. ఐకమత్యమే పునాదిగా, నమ్మకం అనే సేవలనే గోడలుగా ఎదుగుతూ ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ వస్తోంది. ఒక సంఘంగా ఏర్పడి ఎన్నో సవాళ్లను అధిగమించి మైలురాళ్లను దాటుకుంటూ ఈ ఆర్గనైజేషన్ దశాబ్ద కాలంగా అత్యంత విజయవంతంగా తన సేవలను అందిస్తోంది. కొత్తదనానికి పెద్దపీట వేస్తేనే రేపటి రోజు మరింత బాగుంటుంది. అందుకే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అసోసియేషన్ సభ్యులంతా కలిసి కొత్త చైర్మన్తో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్గా కోటేశ్వరరావు గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నిఖిలా కన్స్ట్రక్షన్స్ అధినేత వి శ్రీనివాసరావు గారు ఎన్నికయ్యారు. ఈ సంఘం దశాబ్ద వార్షిక వేడుకలతో పాటు కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం బుధవారం నాడు సంధ్య కన్వెన్షన్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ 10వ వార్షికోత్సవం ఒక సంబరమే కాక మరింత మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి సభ్యుడు తీసుకునే కొత్త సంకల్పానికి ఒక వేదికగా నిలిచింది. పది వసంతాలు పూర్తి చేసుకొని నెరెట్కో వారి వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సిటీ డెవలప్మెంట్కు ప్రధాన యాంకర్స్గా నిలబడిన వ్యక్తులు మీరందరూ. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా బిల్డర్స్ ప్లేడ్ an important role. This role we can't forget. And I need the suggestions from the platforms like this. Naredco, which is supposed to be very powerful institutional framework for the developers. Whatever is practical, we will try to do. This is our government commitment, conviction. And once again, I would like to congratulate. Thanks for inviting me over here. Thank you. నెరెట్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్లో ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ మీ మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా, నన్ను ఆశీర్వదించినటువంటి సోదరులుగా, నా మిత్రులకి సహకరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో నా వంతు సహకారం అందిస్తూ చాలా విషయాల్లో అధికారుల దగ్గర కానీ, ఆనాటి ఈనాటి ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ తీసుకెళ్ళటం, మనతో అయినటువంటి సహాయ సహకారాలు అందించడం అనేది తోటి మిత్రుడిగా మన బాధ్యత అని నేను భావిస్తూ ఉన్నా. ఇష్యూస్ని అడ్రస్ చేసి ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమాల్లో నా వంతు నేను సహకరిస్తానని తెలియజేసుకుంటూ మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడినాక మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన ప్రీతమ నాయకుడు శ్రీధరబాబు గారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో తిరిగి లక్షల కోట్ల రూపాయలు మనకి పెట్టుబడుల రూపంలో హైదరాబాద్ నగరానికి తీసుకురావడమైంది. లక్షల ఉద్యోగాలు కల్పించడానికి మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మా నిర్మాణ రంగాన్ని చేయూతనిస్తాయని చెప్పి తెలియజేస్తూ వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్కి ఆహ్వానం మేరకు మా వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ వచ్చి మా అందరికీ ఆశీర్వదించి మా యొక్క సమస్యల్ని, కోరికలను కూడా మీరు విని వాటి సమస్యని పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని తెలియజేస్తూ మీకు మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. చాలా సంతోషం, ఎందుకంటే మీ అందరి ప్రేమ, విశ్వాసంతో, ఆశీర్వాదంతో నన్ను ఈ సంవత్సరం నెరెట్కో వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకునేందుకు మీ పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నెరెట్కో వెస్ట్ జోన్ అనేది 2016లో
50 మందితో స్టార్ట్ అయిన వెస్ట్ జోన్ ఈరోజు దాదాపు 215 మంది ఉన్నారు. క్వాలిటీ మెంబర్సు ప్లస్ లైవ్ మెంబర్స్గా ఉన్నందుకు చాలా సంతోషకరం. ఇదంతా మనం ఒక ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి సాధించగలిగాం. త్వరలో మీ అందరి సపోర్ట్తో మనం ఒక ఆఫీస్ స్పేస్ కానీ ఒక ల్యాండ్ కొనేసేసి చక్కగా పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలని మీ అందరి సపోర్ట్ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ రోజున ఇంతింతై వడ్డుడింతై ఇలా మహావృక్షమై 7 సభ్యుల నుంచి 212 మందికి ఎదిగి ఈ రోజున మనం 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది చాలా శుభసూచకం. ఇవాళ ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా మీ అందరి ముందు నుంచుని మాట్లాడుతున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. వెస్ట్ జోన్ బిల్డర్స్ పరిపూర్ణంగా చట్ట అవగాహనతో చక్కటి బిల్డింగులు నిర్మించి హైదరాబాద్ నిర్మాణం, తద్వారా తెలంగాణ నిర్మాణం, అలాగే భారతదేశ నిర్మాణంలో కూడా మనందరం ముఖ్య పాత్ర పోషించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పర్యావరణ హిత విధానాలపై నిర్మాణ రంగాన్ని నడిపిస్తూ సమాజానికి విలువైన సేవలను అందిస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ. ఎఫోర్డబుల్ సెగ్మెంట్లో గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణాల సంఖ్య పెంచేందుకు, మార్కెట్లో ఇందుకు ఎదురవుతున్న కీలక సవాళ్లకు పరిష్కార మార్గాలను రూపొందించేందుకు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ శ్రీనివాస్ మూర్తి గారు, కో చైర్మన్ వేడు వినోద్ గారి నాయకత్వంలో ఐజీబీసీ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో గ్రీన్ హౌసింగ్ ఎకో సిస్టమ్ నిర్మాణం, సుస్థిర పట్టణాభివృద్ధిలో భాగస్వాములు మరియు మార్గదర్శకాలు అంశంపై ఈ ఈవెంట్ జరిగింది. ఈ సమావేశం గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్, భారత్ రియల్ ఎస్టేట్ రంగాల మధ్య కీలకమైన అనుసంధాన వేదికగా నిలిచింది. ముఖ్యంగా ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ కో చైర్మన్ గా వేడు వినోద్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టినటువంటి తొలి ప్రధాన కార్యక్రమం ఇదే కావడం విశేషం. Housing sector definitely is one of the primary, I would say, growth engines, and Hyderabad right now is kind of showing the way to the whole country, that which is happening to be one of the fastest growing city, and real estate prices are kind of moving up, whereas our developer friends are not really very happy with the market status. But having said that, housing sector still becomes one of our major area of investment, business and growth. As you are all aware that we have been promoting this whole cause of how to make green buildings. We are the only probably agency in the whole world which has developed 32 very unique rating systems which apply to different types of buildings, and we have done quite good work in even in affordable housing sector. And today's session is about that how IGBC and all of us in this room can discuss, deliberate and kind of come out with suggestions, ideas, policy advisories where the whole idea of making more affordable housing can be a reality. Thank you. So this is the first meeting here after becoming a co-chair, and I'm really happy to be here on this occasion. On behalf of IGBC Hyderabad, it is my absolute privilege to welcome you all to this forum on building the green housing ecosystem, partnership and pathways for a sustainable urban future. I want to extend a warm and heartfelt welcome to our esteemed partners who have joined hands with us to make this dialogue possible. The Asian Development Bank and IIFL Home Loans, whose long-term vision for sustainable infrastructure across the Asia Pacific continues to guide regional transformation. As we stand here today, India registered a green building footprint that crossed a monumental 15.9 billion square feet across more than 19,330 projects. Historically, the bulk of the green footprint has been driven by commercial spaces, IT parks, premium corporate infrastructure. The true frontier of our movement now lies in democratic sustainability, bringing these frameworks directly into the residential sector where every citizen lives and thrives. I once again thank you all for attending this meeting. Thank you. నమ్మకనిసిన నగర బెంగళూరు నిజమే. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికే కాదు, ఎందరో కళలకు సైతం రాజధాని.
ప్రగతికి చిరునామా, కొత్తదనానికి పెట్టని కోట. కాస్మోపాలిటన్ సిటీలో రారాజుగా గుర్తింపు పొందింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఈ నగరంలో సొంతిల్లు అనేది చాలా మందికి చిరకాల స్వప్నం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎప్పుడైనా ఆనందమయ జీవనానికి ఈ నగరం అందమైన వేదిక. ఇప్పుడు గార్డెన్ సిటీలో తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఓ పేరు సుగంధాలు వెదజల్లబోతోంది. అదే పాలోమి ఫ్లోరిక్. గార్డెన్ సిటీలో నార్త్ సైడ్ చక్కని లివింగ్ కండిషన్స్ ఉన్నాయి. 2030 నాటికి ఈ ఏరియా సిటీలోని ప్రైమరీ హబ్గా మారుతుందనేది అంచనా. ప్రపోజ్డ్ ITIR ఈ ఏరియాను ఫ్యూచర్ డెస్టినేషన్గా మార్చబోతోంది. నార్త్ సైడ్ తనిసంద్రలో ట్రెండింగ్లో ఉన్నటువంటి ఏరియా మాన్వితా టౌన్షిప్. అందుకే పౌలమి ఎస్టేట్స్ ఇక్కడ గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఫ్లోరిక్ని లాంచ్ చేసింది. సో ప్రశాంత్ రావు గారు, ఫ్లోరిక్ గురించి బెంగళూరులో ఉన్న ప్రాజెక్ట్ అయినా కూడా హైదరాబాద్లో కూడా మాట్లాడుకుంటున్నారు. అది పౌలోమి క్రియేట్ చేసిన బ్రాండ్ మార్క్ అనుకోండి, అఫ్ కోర్స్. సో ద మేజర్ యూఎస్పీస్ ఏంటి అనుకుంటున్నారు? ఒకటి తనిసంద్ర అంటే ఇప్పుడు ఫుల్ హవాలో ఉంది. ఐటీ పీపుల్ అంటే మనకి ఇక్కడ కోకాపేట ఎలాగో వెరీ వెరీ ఫేమస్ అండ్ ఫుల్ ఫాస్ట్ మూవింగ్ ఏరియా. అక్కడ మన ప్రాజెక్ట్ ఉండడం కూడా చాలా అడ్వాంటేజ్ యాక్చువల్లీ. సో మనం ఏదైతే లొకేషన్ చూస్ చేసామండి, దిస్ ఇస్ రైట్ అబౌటింగ్ భారతీయ సిటీ. భారతీయ సిటీ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. సో దట్ హ్యాస్ ది లీలా హోటల్ దేర్, దే హ్యావ్ ది భారతీయ మాల్, దే హ్యావ్ IBM offices. So the entire ecosystem is already there. They have a school within that. So దాని ఆనుకొని ఇది ఒక 150 acre టౌన్షిప్ అని ఇది కూడా కాబోతుంది. లైక్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. మాన్యత ఇస్ గోన్ టు డెవలప్ దిస్ ఏరియా. సో ఆది ప్రాంతంలో మనం ఇప్పుడు ఈ 9 acres ప్రాపర్టీ తీసుకొని phase 1 అనేది ఇప్పుడు లాంచ్ చేశాము. సో ది ఎంటైర్ విసినిటీ ఈజ్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. మీరు అన్నట్టు నార్త్ బెంగళూరు లాస్ట్ ఒక 2 yearsలో బాగా ఇంప్రూవ్ అయింది. లాట్ ఆఫ్ స్కూల్స్ ఆర్ దేర్ ఇన్ ద విసినిటీ, ఆఫీసెస్ ఆర్ దేర్, షాపింగ్ ఇస్ దేర్. యూ హ్యావ్ ద మాల్ ఆఫ్ ఏషియా ఆల్సో విచ్ ఇస్ జస్ట్ అబౌట్ a few kilometers away. Airport is very close by. On the way to Hyderabad, so people coming in from Hyderabad also, it's very easy to get in to city. So ఈ మధ్య కొత్త ఫ్లైఓవర్స్ కూడా అయినాయి. హెబ్బల్ దగ్గర కూడా ఇదో ట్రాఫిక్ జామ్ ఆల్మోస్ట్ హెబ్బల్ దగ్గరనే మనం ఒక 1 hour ఉండేది. అటువంటిది కొత్త కనెక్టింగ్ ఫ్లైఓవర్స్ అవడంతో ట్రాఫిక్ ఇస్ ఈజ్ నౌ. సో మనకు ఒక 3 to 4 years బ్యాక్ ఉన్న ఇబ్బంది ఇప్పుడు కనబడట్లేదు. Then we also have the technology parks which are there. The Manyata Tech Park is very close by. That's a huge office center there. So we have the entire ecosystem is already well established. And in fact, we are abutting the Hennur Road. Hennur Road is the most happening place in North Bangalore for all the pubs and restaurants and all the nightlife is all in that road. So already our entire ecosystem already unnadu కాబట్టి it is very convenient for somebody to come. That is one. Second is a couple of USPs that we have there, Andy. One is see typically in Bangalore builders are not very vastu compliant there. సో ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళకి ఏంటంటే కొంచెం వాస్తు అనేది వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కొంచెం ఇన్నేళ్ళకి కొంచెం ఇబ్బంది అయింది. సో వీ డిసైడెడ్ దట్ లెట్ us do only వాస్తు compliant homes. So all our apartments are 100% Vastu compliant. Super. That is one big USP that we have. So the second USP that we have for this project is we don't have any common walls. Bangalore predominantly has this concept of having common walls and people accept it. But we thought we will come up with this new concept where in Hyderabad is success and everybody enjoys that. So we are able to give 3 sides ventilation to an apartment. Only one side manaku corridor untadi access into the apartment. But the rest of the 3 sides are open to natural ventilation, which is not there in Bangalore. So that is another USP of our project. So we are trying to do to make living more comfortable for our residents. చెప్పడం తేలిక, చేసి చూపించడం కష్టం. ప్రతి ప్రాజెక్ట్లో కస్టమర్కు మ్యాక్సిమం ఎప్రిసియేషన్, అల్టిమేట్ హ్యాపీనెస్ దక్కేలా చేస్తామని చెప్పడమే కాదు, చేసి చూపించిన సంస్థ JSR Sun City Group. లగ్జరీ ప్రాజెక్ట్లో ఉండే ఎమ్యూనిటీస్ బడ్జెట్లో అందిస్తూ కస్టమర్ ఫ్రెండ్లీ సంస్థగా పేరు సంపాదించుకుంది. హైదరాబాద్ సిటీ ఈస్ట్ వైపు వరంగల్ నేషనల్ హైవేపై ది బెస్ట్ గా పేరు తెచ్చుకున్నవి JSR ప్రాజెక్టులే. హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో వరంగల్ హైవే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారిపోయింది. రీసెంట్గా వరంగల్లో ప్రధాని మోదీ గారు సుమారు 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కనెక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీస్ ఒకే చోట ఉండడంతో ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ ఫ్యూచర్ లో రాకెట్లా దూసుకుపోవడం మాత్రం గ్యారంటీ. వరంగల్ హైవే ఫేసింగ్ గా మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం లగ్జరీ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేసేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తుంది JSR Sun City Group. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి ఇటీవల కాలంలో భక్తుల తాకిడి బాగా పెరిగింది. వీరి అవసరాలకు తగ్గట్టు వీకెండ్ హోమ్స్ తరహాలో రిసార్ట్ లైఫ్ స్టైల్ ని పరిచయం చేసేలా హాస్పిటాలిటీని అందిస్తున్నారు JSR Sun City Group.
హలో సార్. Hi. సార్ ఇప్పుడు మనం వరంగల్ దగ్గర చూసుకున్నా, లేకపోతే భువనగిరి దగ్గర చూసుకున్నా, లేకపోతే యాదాద్రి దగ్గర చూసుకున్నా, టెంపుల్ టూరిజం అనేది వన్ సచ్ థింగ్ దట్ ఈస్ గ్రోయింగ్ ఎవెన్చువల్లీ. ఒక 7 states నుంచి డిఫరెంట్ పీపుల్ వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు అక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర చూసుకుంటే అనేక ఫ్లైఓవర్ బ్రిడ్జెస్, ఐటీ కారిడార్స్, రైల్వేస్, రోడ్వేస్ అప్ టు వరంగల్ వరకు కాజీపేట వరకు రైల్వేని చాలా చక్కగా విస్తరించారు. టెక్స్టైల్ పార్క్ వచ్చింది, ఎయిమ్స్, హాస్పిటల్స్, యూనివర్సిటీ వచ్చింది. పుణ్యక్షేత్రానికి 7 states నుంచి వస్తున్నాయి. ఎంటైర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాయలసీమ, ఒడిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక పార్ట్ నుంచి భాగాలంతా మన తెలుగు వాళ్ళ ప్రాంతానికి వస్తున్నారు. టూరిజం డెవలప్మెంట్ గవర్నమెంట్ తప్పకుండా చేస్తూనే ఉంది. మా వంతు కృషిగా ఆ ప్రాంతానికి వచ్చిన వాళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీ, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, రెసిడెన్షియల్ పర్పస్గా తయారు చేయడం కోసం మేము మా యాదాద్రి పరిసర ప్రాంతాల్లో 3 సెక్టార్ ఏరియాలు తీసుకున్నాం. వంగపల్లి టెంపుల్ దగ్గరలో, అలానే ఆలేరు క్లస్టర్, అలానే ఇంకోటి మోటకొండ సైడ్ అన్నమాట మా వెంచర్స్ ఉన్నా, మా ఇన్వెంటరీ ఉంది. అక్కడ స్మాల్ రిసార్ట్స్ ఏర్పాటు చేస్తున్న వెంచర్స్లోనే ఇక్కడ ఒక 100 కాటేజెస్ కట్టిపోతున్నాం. ఈ వచ్చిన వాళ్ళకి అతి తక్కువ నామినల్ ఫీజు తోటి మేము వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. 24 hours మేము స్టే ఇవ్వాలనుకుంటున్నాం. అక్కడ నుంచి టెంపుల్ కూడా దర్శనం ఫ్రీగా చేయించి మా రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చి అలా దర్శనం, సేఫ్టీ, సెక్యూరిటీ, హెల్త్, వెల్త్ విత్ హ్యాపీనెస్తో, ఎంటర్టైన్మెంట్తో సహా వాళ్ళని ఉంచేసి ఆ ప్రాంతంలో నెక్స్ట్ వాళ్ళ స్వగ్రామానికి ఇళ్ళే ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా మా నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంది. దీంతో పాటు అక్కడ దాదాపు ఒక 14 lakhs to 25 lakhs వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మీకు ఉప్పల్ దగ్గర నుంచి చూస్తే వరంగల్ వరకు ఇది రైల్వేస్, ఎయిర్వేస్, రోడ్వేస్, అలానే ఫిలిగ్రిమ్ హబ్స్, దీంతో పాటు ఎయిమ్స్ యూనివర్సిటీ, విద్యారంగాలదు, ఐటీ పార్క్ ద్వారా వీళ్ళందరికీ రెసిడెన్షియల్ అందరు సిటీ దగ్గరలో ఉండలేరు, దూర ప్రాంతాలకు వెళ్తారు. వాళ్ళకి రైల్వే ఎంఎంటీఎస్ అప్ టు ఆలేరు వరకు శాంక్షన్స్ అయిన వర్కులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మీకు ఆల్రెడీ సింగపూర్ టౌన్షిప్ వరకు, గట్కేశ్వర్ దాటినంత వరకు మన ఎంఎంటీఎస్ ట్రైన్స్, దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. నెక్స్ట్ అప్ టు యాదాద్రి వరకు కూడా ఈ రైల్వే కనెక్టివిటీ చేయడం కోసం గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా అది త్వరలో అది కూడా ఎయిర్పోర్ట్ అది దగ్గరలో ఉంది, దానికి కూడా మనకు చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఈ 202 kilometer ఏరియా అంతా కూడా కొన్ని ఐటీ పార్క్స్ ద్వారా, డాటా సెంటర్ ద్వారా, కొన్ని 220 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేస్తున్నారు. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు, రెసిడెన్షియల్ డిమాండ్, కమర్షియల్ గ్రోత్ భారీగా అభివృద్ధి ఆ ప్రాంతంలో చేయబోతున్నాయి. ఈ రోజు పెట్టుబడి తక్కువ పెట్టుబడి, రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్కి మంచి రాబడిగా ఉంటుంది. ఇది మీరు వచ్చి చూడొచ్చు. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ టేస్ట్. సొంతటి విషయంలో ఈ టేస్ట్ మరింత డిఫరెంట్గా ఉంటుంది. పీస్ఫుల్ లొకేషన్, ర్యాపిడ్ డెవలప్మెంట్, గ్రీన్ ఎన్వైరన్మెంట్, ఇలా ఒక్కొక్కరి చాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. అన్నిటికీ ఒక చోట ఆన్సర్ దొరకటం, ఒక డెస్టినేషన్ ఉండటం సాధారణ విషయం కాదు. కస్టమర్ల ఇంట్రెస్ట్లు క్షుణ్ణంగా తెలిసిన సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్లో ఐకానిక్గా గుర్తింపు పొందే ప్రాజెక్టులు డెవలప్ చేసిన ఘనత నిఖిల సంస్థకే సొంతం. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో ద బెస్ట్ రియాలిటీ సంస్థ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నిఖిల. సిటీ వెస్ట్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోఖిలాకే కొత్త బ్రాండ్ వాల్యూ తెచ్చేలా నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పలు ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసింది. ఇక్కడ వారు కంప్లీట్ చేసిన అద్భుతమైన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయిపోయింది. దీన్ని కంటిన్యూ చేస్తూ రాయల్ పెవిలియన్ సెకండ్ ఫేజ్ పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. Hi sir, Hello, good. How are you? I'm good sir. How are the real estate trends are now, and what is doing good? Is mid-segment or luxury segment? Real estate trends are upward now at present, and 26-27 will be very, very bullish, no doubt. And I can also caution the home buyers, please take decision right now because the prices are also will go up very shortly. Luxury segment is always conscious about the comforts and facilities. Their purchase capacity is more, but people are less. That is the reason they always invest money, not for the stay. Whereas mid-segment is always a need-based purchase. That is for end usage. People who doesn't have home, they buy for the living, not for investment. So,
always mid-segment will be the good and doing well because it's the end user. Not only that, and mid-segment people are there in our country more than 80%. Luxury will be mostly only 5 to 10%. Rest all comes under mid and low mid segment. So always in our country, preferably in Hyderabad, mid segment will do more numbers obviously. So in the process, NCD is also designing to address the mid segment people in the size of 1350 square feet for 2 bedroom and 2100 to 2400 are the 3 bedrooms. So which serves very well, and also these flat sizes will be within the budget for mid segment people. What are the today buyers prefer for location, size, brand or future appreciation? So buyers always looks for the future appreciation, point number 1. Point number 2, they always prefer location should be nearby their office or business. Apart from the location, future appreciation, brand, they also see the project status and quality and amenities providing. So if we say about all this, buyer need good location, no doubt, good brand, no doubt, and the more facilities and amenities, and social infrastructure is also one of the important point. All this required to the buyer while investing the money. So when any builder building an apartment or villa project will see all these parameters and start construction. So NCD, that is why choosing Mokila and building the Royal Pavilion along with the social infrastructure development. ఆడియన్స్ పల్స్ తెలిస్తే చాలు అన్ సీజన్లోనూ అద్భుతమైన సక్సెస్ను చూడొచ్చు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోనూ వినిపించే మాట ఇది రియాలిటీ రంగానికి వర్తిస్తుందని నిరూపించిన సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్స్ ఉన్నప్పుడే కాదు, టఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు సైతం ఈ సంస్థ ప్రాపర్టీలు హాట్ కేకులుగానే నిలుస్తూ వస్తున్నాయి. కస్టమర్ల చాయిస్ ఏదైనా వన్ స్టాప్ డెస్టినేషన్ గా అందుబాటులో ఉంచడం అభినందన ఇన్ఫ్రా రియాలిటీకి సాధ్యమైన ఫీట్. మణికొండ, కొల్లూరు, వెలిమల ఏరియాల్లో మల్టిపుల్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ కలయిక ఎప్పుడు బెస్ట్ గానే ఉంటుంది. సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ గా ఉన్నటువంటి మణికొండ, కొల్లూరు ఏరియాల్లో ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు అభినందన ఇన్ఫ్రా ఎండీలు వెంకటేష్ గారు అలాగే స్వప్న గారు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి సెకండ్ జనరేషన్ వారి కుమారుడు వారి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారు. సివిల్ ఇంజనీరింగ్ గా తల్లిదండ్రుల ఘనతను ముందుకు తీసుకెళ్లే దిశగా ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నారు. బెస్ట్ ప్రైజింగ్ లో లగ్జరీ హోమ్స్ ఎందరికో అందమైన డ్రీమ్. అది కల కాదు, మీ గమ్యం అంటోంది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. రియల్ ఎస్టేట్ రంగంలో పోటీ ఎంత పెరిగినా నాణ్యతా ప్రమాణాలు, కస్టమర్ సంతృప్తి ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతోంది ఈ సంస్థ. హలో మేడం, నమస్తే. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. కొల్లూరులో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఇప్పుడు అక్కడ మీకు కస్టమర్ రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు అంటే మనం మణికొండ తర్వాత టార్గెట్ చేసింది ఏంటంటే కొల్లూరు, వెల్మల అండి. ఎందుకంటే నియర్ బై హైటెక్ సిటీకి ఏమి ఉంటుందో అక్కడ తొందరగా క్లిక్ అవుతుంది. మన మణికొండ 14 years బ్యాక్ చూసినట్టయితే మనం దీని గురించి అసలు ఐడియా ఎవ్వరికీ లేదు. సో ఇప్పుడు ఏంటంటే మణికొండ చాలా ఫేమస్ అవుతుంది. ఎందుకంటే నియర్ బై హైటెక్ సిటీ ఉంది, సాఫ్ట్వేర్కి దగ్గరగా ఉంటుంది, మాల్స్కి దగ్గరగా ఉంటుంది, ప్లస్ రెంట్ వైజ్ కూడా ఇక్కడ ఏంటంటే కంపేర్ చేస్తే వేరే ఏరియాస్తో బాగుంటుంది. ట్రాఫిక్ లేకుండా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనేది ఈజీగా వెళ్ళగలుగుతాడు, హైటెక్ సిటీ వరకు ట్రావెల్ చేయవచ్చు. సో అందుకని ఇక్కడ బాగా నేమ్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే మణికొండ ఆల్రెడీ కంప్లీటెడ్ కాబట్టి నెక్స్ట్ మేము టార్గెట్ చేసింది కొల్లూరు. అది కూడా మనకి హైటెక్ సిటీకి నియర్ బై ఉంటుంది కాబట్టి కస్టమర్స్కి అనేది అందులో ప్లస్ అక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ డెవలప్డ్ అక్కడ కూడా. సో అందుకని మేము ఇక్కడ మణికొండ తర్వాత అక్కడే టార్గెట్ చేసాం, మనం అక్కడే కడుతున్నాం అనమాట. సో ఈజీగా ఉంటుంది యాక్సెస్ అనేది, సర్వీస్ రోడ్స్ కానీ ఓఆర్ఆర్ కానీ వాళ్ళకి జాబ్కి వైజు ట్రావెల్ వైజ్ ఈజీగా ఉంటుందని చెప్పి అక్కడ మనం చేస్తున్నాం. సో ఎక్కడైనా 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవడం అనేది మ్యాండేటరీ థింగ్. సో అలాగా మనకి కస్టమర్స్ ఎందుకు కొల్లూరులోనే ఇప్పుడు మన ప్రాజెక్ట్లోనే తీసుకోవాలి అన్న రీజన్స్ కూడా కొంచెం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ వైజ్ చెప్తారా మేడం? యాక్చువల్గా ఏంటంటే ప్రెజెంట్ ఉన్న ఈ ఏరియాస్ కోకాపేట్, మణికొండ ఇవన్నీ ఏంటంటే ప్రెజెంట్ వచ్చేసి మనకి ఎస్ఎఫ్టీ ప్రైస్ 14,000 వరకు ఉంది. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఏంటంటే ఇంత ప్రైస్ అనేది పెట్టడం కొంచెం కష్టం, అంటే అందరికీ ఉండదు కదా పాసిబిలిటీ. సో కొల్లూరు తీసుకున్నట్టు ఏంటంటే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది. 6,000 నుంచి 9,000 వరకు మనం
చేయగలుగుతాం ప్రైస్. ఎందుకంటే అక్కడ కొంచెం ల్యాండ్ కాస్ట్ వీటితో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది కాబట్టి సో అక్కడ మనం ఆ ప్రైస్ ఇవ్వగలుగుతున్నాము. సో ఎవరైనా దాన్ని బేర్ చేయగలుగుతారు కస్టమర్ అనేవాళ్ళు. ఇదేంటంటే రైట్ టైం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. నెక్స్ట్ ఫ్యూచర్ అంటే అట్ సైడ్ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ఒకసారి థింక్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ టైంలో చేసినట్టయితే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఆల్సో మ్యామ్. థ్యాంక్ యూ. టైం చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టే ఎన్నో మారుతూ ఉంటాయి. ఇదే టైంలో విలువలు కాపాడుకునే సంస్థలకి బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. ప్రతి కస్టమర్కు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ దక్కాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న మోస్ట్ ట్రస్టెడ్ రియాలిటీ సంస్థగా బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. చక్కటి కమిట్మెంట్, సరైన ప్లానింగ్తో కస్టమర్ల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అనిపించే రీతిలో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కు మరో మేజర్ అట్రాక్షన్ ప్రాస్పెరా కౌంటీ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉండడం. సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ లో ఉండే రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. చుట్టూ పచ్చటి పరిసరాలు, ఫ్యూచర్ ఆక్సిజన్ జోన్ అయిన ఏరియాల్లో ప్రతి విల్లా అందరి కలలను నిజం చేసేలా అద్భుతంగా ముస్తాబై స్వాగతం పలుకుతున్నాయి. హైదరాబాద్ తో పాటు డిస్ట్రిక్ట్లు, సెమీ అర్బన్ ఏరియాల్లోనూ గిరిధారి సంస్థ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ముంబై హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ హైవేపై 10కి పైగా మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. త్వరలో హైదరాబాద్ రియాలిటీలో మరో సరికొత్త సంచలనానికి తెరతీసేలా ప్రాజెక్టుల లాంచింగ్ కు రెడీ అవుతోంది. హలో సార్. హలో అండి. నమస్కారం. నమస్కారం అండి. వి హర్డ్ దట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ నుంచి నెక్స్ట్ వస్తున్న ప్రాజెక్ట్ G38. G38 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దాంతోపాటు వరంగల్ ఆల్మోస్ట్ పర్మిషన్స్ కూడా నియర్ బై ఉన్నాయి. రేరా ఒకటికి రావాలి. దాంతోపాటు మోమిన్పేట్ 400 acres లో బ్యూటిఫుల్ 1 acre విల్లా, అది కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు సంరక్ష 70 acres, దానిలో కూడా విల్లాస్ ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ దిస్ ఇయర్ ప్లానింగ్ లో ఉన్నాం. సో ప్రైస్ అప్రిసియేషనే కాదు, గిరిధారి చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ లో యూనిక్నెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రాజెక్ట్స్ లో ఉండే యూనిక్నెస్ ఏంటి? మోమిన్పేట్ ఆల్మోస్ట్ మనకు ఒక 1 acre విల్లా, అంటే రోడ్స్ కానీ 60 feet రోడ్స్ మొత్తం తీసుకొని ఒక రిసార్ట్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో బ్యూటిఫుల్ 1 acre 1 విల్లా, టోటల్ 400 acres. హైదరాబాద్లోనే ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాబోతా ఉన్నాం. ప్రతి ఒక్కటి మా కస్టమర్సే మాకు ఫీడ్బ్యాక్. వాళ్ళు ఎలా ఉంటే ఇట్లా బాగుంటుంది అనేది వాళ్ళు ప్లాన్ చేస్తారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళ అడ్వైజ్ ప్రకారమే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఉండేది కస్టమరే అక్కడ ఉండాలి కాబట్టి డెఫినెట్గా వాళ్ళ అడ్వైజ్ కూడా మేము డెఫినెట్ తీసుకుంటాం. ఏరియా కూడా చూసి చేసేటప్పుడు మంచి ప్లేసు అంతా ప్లాన్ చేసుకొని, రోడ్ యాక్సెస్ ఉండేటట్టు, ఈజీ యాక్సెస్ ఉండేటట్టు అంతా ప్లాన్ చేసుకొని గిరిధారి కన్స్ట్రక్షన్ ముందుకెళ్తాం. ఓకే. సో వాట్ అబౌట్ G38 సార్? ద నేమ్ ఇట్సెల్ఫ్ ఆ యూనిక్నెస్. G30, G మీన్స్ గిరిధారి అండ్ 38 వచ్చేసి 38 floor. G38. సో అందులో ఎమ్యూనిటీస్ కానీ ద స్టైల్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, ఎవ్రీథింగ్, క్లబ్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ స్విమ్మింగ్ పూల్, ఎవ్రీథింగ్ అంతా అక్కడ ఏర్పాటు చేస్తాం. 5 flats, 1 floor, టోటల్ సింగిల్ టవర్, 1 tower, 38 floors. ఓకే. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. డెఫినెట్ అండి. హైదరాబాద్లో మీరు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఏ ఏరియాలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోమంటారు. విలేజ్లు ఆల్సో సిటీలుగా మారిపోయినాయి. దట్ ఏరియాలో కూడా మనం అందుకే ముందుగానే ఆలోచన చేసి 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా మా గిరిధారి కన్స్ట్రక్షన్ వెంచర్స్ చేయాలనేది, వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ అందియాలనే ఉద్దేశం మీదనే డెఫినెట్గా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా వాళ్ళకు మేము అందించడం జరిగింది. రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించి సోషల్ మీడియా రియల్ సిటీ అందించిన అప్డేట్స్ని చూశారు కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.